ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 7వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి భక్తుడైనటువంటి యెహోషువ అంటున్నాడు, మరి యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. యెహోషువే కాదు, మోషే కాదు, మరి కాలేబు కూడా వీరు నిండు మనసుతో ప్రభుని అనుసరించి నడుచుకునేవారిగా ఉంటూ ఉన్నారు. అందుచేత వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడండి. మరి యెహోషువ కాలంలో మనం చూస్తున్నప్పుడు యెహోషువకి మరి చాలా అంటే దినములు నిండిన వాడే వృద్ధుడై అప్పటికి కూడా తన బలము తగ్గలేదు. అంటే అతడు ప్రభుని ఎలాగ ఆరాధిస్తున్నాడు అనేది మనం చూడాలి. ప్రభుని ఆరాధిస్తున్నట్లోను, ప్రభుని స్తుతించట్లోను మరి ప్రభుకి నిండు మనసుతో ఉన్నప్పుడు తన నూతనమైన బలముతో ముందుకు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి దేవుని నిండు మనసుతో మనం ఆరాధిస్తూ ఉందాం. ఎందుకంటే యెషయా భక్తుడు అంటాడు కదా, యవన మనసు నీ మీద ఆనుకునినో వారిని పూర్ణ శాంతిగా చేస్తానని. అంటే శాంతి సమాధానం కావాలి అంటే ఆయన నిండి మనసుతో మనం ఆరాధించినప్పుడు దేవుడు శాంతి సమాధానం ఐక్యత ప్రేమ అనేది ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభుని అనుసరించటమే కాకుండా మన మనస్సును ఆయనకి ఇచ్చినప్పుడు మన మనస్సు పూర్ణ మనసుతో, అంటే మనస్సులో వివాదం లేకున్నట్లు భేదం లేకున్నట్లు పూర్ణ హృదయంతో ప్రభును ఆరాధించి స్తుతించి గణపరిచినప్పుడు మన కుటుంబాల్లో మేలులు ప్రభు అనుగ్రహిస్తూ ఉంటాడు. మహాపరిశుద్ధుడు ప్రేమల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడానికి వందనైనా దేవా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయకులు, అధికారులందరూ కూడా మంచి ఆరోగ్యం తినంపండి. సరిహద్దులో సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. ప్రభావం మరి నేను యవన బిడ్డలను బట్టి నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. యువకులు అనేక రీతిలుగా వారు చెడిపోతున్నారు. ప్రేమను మూసుకులోంచి, అలాగే తాగుడు, గంజాయి, పానుపరాగు, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమందినైనా బిడ్డలు చెడిపోతున్నారు. నేను దేవాతండి యేసునికి వందనాలు. ప్రభాతండి యవన కాలంలో బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకుని దేవాతని మీరు పట్టుకుని ప్రభాతాన్ని నీ వైపు ఆకర్షించుకుని తండ్రి. ప్రభా మరి నన్ను ఉద్యోగస్తులందరూ కూడా మంచి అంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. దేవతని యేసునికి వందనాలు. రాకపోకలు మీ సహాయం చేయండి, కాపాడండి తండ్రి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా చదువుకుని ప్రభా బిడ్డల ప్రయోజకులు కృప దయచేయండి. వారి తరగతులు చక్కగా చదువుకుని రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. విదేశాల బిడ్డలందరూ కూడా మంచి అంతరం పండి. ప్రభా మా దేశ పాడి పట్టణం మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. దాని హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టువేసి ప్రభావ రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మంది తెచ్చండి. వివాహం బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భం తెచ్చండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చండి. దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.